అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉంది. రాత్రి కాగానే అందరూ భయంతో వణికిపోతుంటారు. ఆ ఊరిలో పాడుబడ్డ స్కూల్ నుంచి గంట శబ్దం విన్నవారు ఇంతవరకు ఎవరూ బతికి లేరు. ఒకరోజు ఆ మిస్టరీ ఏందో కనుక్కుందామని ఆ పాడుబడ్డ స్కూల్కి వెళ్ళాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ పాడుపడ్డ స్కూల్ సంగతి ఏంటో కనుక్కుందామని ఈరోజు నేను వచ్చాను. ఈ మిస్టరీని మనం ఛేదిద్దాం. దీని సంగతి ఏందో చూద్దాం. ఇదిగోండి, లోపల ఇలా ఉంది, ఎంతో పాడుపడి ఉంది. గంట కూడా, ఇవన్నీ మెకానికల్గా ఉన్నాయి. దీని సంగతి ఏందో చూద్దాం. ఈరోజు నేనే రాత్రిపూట ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను చాలాసేపటి నుంచి ఉన్నాను. ఈ పుస్తకం ఏదో విచిత్రంగా ఉంది. దీంట్లో ఏదో రాసి ఉంది. ఇది ఎంతో పురాతనమైన పుస్తకము. దీంట్లో అక్షరాలు ఇలా నేను చదవటానికి ప్రయత్నిస్తున్నాను. అవి నాకు అర్థం కావడం లేదు. సరే ఫ్రెండ్స్, చదవటానికి ప్రయత్నిస్తాను. ఈ పుస్తకం చదివిన వారు ఇంతవరకు బతికి లేరంట. ఇలాంటి పిచ్చి మాటలు నేనే నమ్మను ఫ్రెండ్స్. మనమంతా ఇదేంటో చూద్దాం. ఈ మిస్టరీని కాసేపట్లో ఛేదిద్దాం. ఇది పాత పుస్తకం రా. నేను ఇంకో కొత్త పుస్తకం రాసి చాలా రోజులైంది. ఆ పుస్తకం కూడా చదవరాదు. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి బతికేలా బయటపడతావో చూస్తాను. నీ రక్తం తాగుతాను. ఆగురా, ఆగు. ఈరోజు నిన్ను చంపంది వదిలేదే ప్రసక్తే లేదు. ఆగురా, ఆగు. ఆ రోజు నుంచి అరుణ్ మాత్రం కనిపించలేదు. అతని కెమెరా మాత్రం పాడుబడ్డ స్కూల్ ఎదురుగా పడి ఉంది. ఆ పాడుబడ్డబడి అమావాస్య చీకటి, గంట మోగితే మాయమైపోతారు. కానీ కార్తీకు నమ్మలేదు. లోపల గంట మోగింది, ఎవరూ లేరు. కానీ వెనక ఒక నీడా.